హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మీకు ముచ్చట చెప్పన్నా, మనం ఎట్లాంటి తప్పు చేయకపోయినా మన మీద బురద జల్లే మనుషులు కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, వాళ్ళు బురద జల్లింది మన మీదనే కానీ మన మనసు మీద కాదు అని. మనకు మనసు అనేది ఒకటి ఉంటుంది. మనసు ఉంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకునే బదులు మనకొచ్చిన పనిని మనం ఈజీగా చేసుకొని హ్యాపీగా ఉండడం ఎంతో మంచిది. అనేటోళ్ళు అంటూనే ఉంటారు, ఒర్రేటోళ్ళు ఒర్రుతూనే ఉంటారు. వాళ్ళ మాటలు మనం అస్సలు పట్టించుకోకుండా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. నవ్వుతే నవ్విందంటారు, ఏడిస్తే ఏడిచిందంటారు, బయట తిరిగితే బయట తిరిగిందంటారు, ఇంట్లో కూర్చొని ఉంటే దీనికి ఏం తెలియదు అన్నట్టే ఇంట్లో కూర్చున్నది అంటారు. మనం ఎట్లున్నా అనేటోళ్ళు అంటూనే ఉంటారు. అందుకే వాళ్ళ కోసం మనం ఎందుకు మారాలి చెప్పండి? అస్సలు మారద్దు. ఇంతకీ ఈ ముచ్చట ఎవరి కోసం చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు అంటే, ఎవరి కోసం అయితే ఏంది, ఎందుకైతే ఏంది, నేను చెప్పింది నిజమే కదా. ఇక ఇదైతే నేను వినాయక చవితి రోజు చేసుకున్నాను. సేమియా అన్నమాట. ఈ రోజు కుదిరింది పోస్ట్ చేయడానికి. సేమియా మాత్రం మస్తు టేస్ట్గా ఉంది. ఈ సేమియా తిని మావాడు అన్నాడు, అబ్బా పర్లేదులే, నీకు కూడా వంటలు చేసుడు వస్తుంది, అన్నీ నేను నేర్పిన కదా, ఇదంతా నా దయ వల్లనే కదా అన్నాడు. ఏం చేసిన పనికి క్రెడిట్ ఆయనకే, ఆయన చేసిన పని కూడా ఆయనకే. ఏం చేస్తాం, అట్లా తగలబడ్డ జీవితం. సరే సబ్స్క్రైబ్ చేసుకోండి.